वचन में जाने से पहले एक और विशेष कार्य हमें करना है। వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందు ఒక విశేషమైనటువంటి కార్యం చేసేది ఉంది. हमारे बीच में एक प्रभु के दास हैं। पिछले दिनों में उनको सेवकाई से थोड़ा सा आराम दिया गया। మన మధ్యలో దేవుని దాసుడు ఉన్నాడు. గడిచిన దినాల్లో ఆయనకు సేవ నుంచి కొద్దిగా విశ్రాంతిని ఇవ్వడం జరిగింది. हम लोग जब इस संसार में चलते हैं कई बार बहुत सी परीक्षाएं आते समय में हम लोग खड़े नहीं रह पाते। మనం ఈ లోకంలో ఉన్నప్పుడు పలుమార్లు పలు రకమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం నిలబడలేకపోతాం. मनुष्य है, कमजोरियां आती हैं। మనుషులు గనక బలహీనతలు వస్తుంటాయి. हमारे पास केवल कुछ सेकंड होते हैं निर्णय लेने के लिए, मुझे ये करना है या नहीं करना है। మన దగ్గర కేవలం కొన్ని క్షణాలే ఉంటాయి, నేను ఇది చెయ్యాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి. और वो निर्णय हमारे जीवन को आगे क्या होगा उस पर आधारित होता है। మనం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మీదనే మన ముందున్నటువంటి జీవితం యొక్క ఫలితం అనేది ఉంటుంది. हमारे बीच में पास्टर हैं, उन्होंने बहुत अच्छा सेवा किया, एक समय में बहुत भाग दौड़ किया। మన మధ్యలో ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక సమయంలో బాగా సేవ చేశాడు, చాలా పరిగెత్తుతూ ఉరుకుతూ సేవ చేశాడు. जीवन में कमी आया, జీవితంలో బలహీనత వచ్చింది. सेवकाई से विराम दिया गया, సేవ నుంచి కాస్త విశ్రాంతిని ఇవ్వడం జరిగింది. बहुत निराशा में चले गए। ఎంతో నిరాశలోనికి వెళ్ళిపోయారు. लगभग सब लोगों ने छोड़ दिया। దరిదాపుగా అందరూ విడిచిపెట్టేశారు. लेकिन प्रभु हमारा नहीं छोड़ता। కానీ మన ప్రభువు విడిచిపెట్టడు. प्रभु अनुग्रह करता है। దేవుడు కృప చూపిస్తాడు. एक बार एक पास्टर से मेरी बात हो रही थी। ఒకసారి ఒక పాస్టర్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. बहुत सीनियर पास्टर, చాలా సీనియర్ పాస్టర్. वो बोलते थे कि मेरी डिक्शनरी में माफ़ी नाम का शब्द नहीं है। ఆయన అన్నాడు కదా, నా డిక్షనరీలో క్షమాపణ అనే పదానికి స్థానం లేదని అన్నాడు. तो मैंने उनको कहा आपको फिर पुराने नियम में सेवा करना चाहिए, पुराने नियम में सेवा करना चाहिए। నేను అసంటప్పుడు అన్నాను కదా, మీరు అలాంటప్పుడు పాత నిబంధనలో మీరు సేవ చేయాల్సి ఉండే అని చెప్పా. क्योंकि हमारा प्रभु माफ़ करता है। ఎందుకనగా మన ప్రభువు క్షమించేవాడు, प्रभु अनुग्रह देता है, మన ప్రభువు కృప చూపించేవాడు. वो इंतज़ार करता रहता है, ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. वो इंतज़ार करता है कि कब हम लौट कर आएंगे। ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు మనం తిరిగి వస్తామా అని. मेरे प्रियो, दो तरह के लोग हैं। నా ప్రియులరా, రెండు రకాల ప్రజలున్నారు. एक भेड़ है, ఒకరేమో గొర్రెలు. वो झाड़ियों में फंस गई। వెళ్ళి ఆ గొర్రెలు ముళ్ళ పొదలో చిక్కున్నాయి. अचानक कहीं फंस गई, అకస్మాత్తుగా ఎక్కడో ముళ్ళ పొదలో చిక్కుకున్నాయి. उसको ढूंढने के लिए चरवाहा आता है। దాన్ని వెతకడానికి కాపరి వస్తాడు. लेकिन एक बेटा जब संपत्ति लेकर दूर देश में चला जाता है, पिता उससे ढूंढ कर नहीं जाता, उसके लिए इंतज़ार करता है। కానీ ఒక కుమారుడు తన సంపదను తీసుకొని దూరదేశం వెళ్ళిపోతాడు, తండ్రికి తిరుగుబాటు చేసి. ఆయన కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. एक में ढूंढ कर जाता है, एक में इंतज़ार करता है। ఒక దగ్గరనేమో వెతుక్కుంటూ వెళ్తాడు, ఇక్కడనేమో ఎదురు చూస్తూ ఉంటాడు. दोनों विश्वासियों के लिए लिखा है। ఈ రెండు సంఘటనలు కూడా విశ్వాసుల కొరకు రాయబడ్డాయి. अगर एक व्यक्ति अचानक किसी गलती में, किसी कमी में गिर जाता है, जानबूझकर नहीं किया, तो प्रभु से ढूंढ कर आता है। ఒకవేళ ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఏదైనా తప్పు చేస్తే లేక బలహీనతలో పడిపోతే ప్రభు ఆయనను వెతుక్కుంటూ వస్తాడు. लेकिन अगर एक सोच समझ कर निर्णय लेकर जाता है, उसको बाप ढूंढ कर नहीं आता, उसके लिए इंतज़ार करता है। కానీ ఎవరైనా కానీ మంచిగా ఆలోచించి వెళ్ళిపోతారో అట్లాంటప్పుడు
వెతుక్కుంటూ రాడు, ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. तो इसलिए मेरे प्रियो हमें प्रभु की तरफ लौट के आना चाहिए, కాబట్టి ప్రియులారా, మనము ప్రభు వైపు తిరిగి రావాలి. क्योंकि हम वचन जानते हैं, ఎందుకంటే మనం వాక్యం ఎరిగిన వారం, हम सब कुछ जानते हैं. మనం అన్నీ తెలిసిన వారం. वो प्रभु का दास पिछले दिनों में बहुत समर्पण में, बहुत पश्चाताप में अपना समय बिताया. ఆ దేవుని దాసులు గడిచిన దినాల్లో ఎంతో దేవుని సన్నిధిలోనూ మరియు పశ్చాత్తాపంలోనూ సమయాన్ని గడిపాడు. अभी मेरे पास भी 2 महीना रह कर आए. నా దగ్గర కూడా 2 నెలలు గడిపొచ్చాడు. ट्रेनिंग सेंटर में गए, ట్రైనింగ్ సెంటర్కి వచ్చాడు. मैंने उनको देखा, जांचा, నేను ఆయనను చూశాను, పరీక్షించాను. संगति में रहे. సహవాసాలు ఉన్నాడు. मुझे एक तसल्ली है, నాకు ఒక నెమ్మది ఉంది. प्रभु ने दोबारा खड़ा किया है, దేవుడు తిరిగి నిలబెట్టాడు. प्रभु ने फिर बल दिया है, దేవుడు తిరిగి బలం ఇచ్చాడు. प्रभु ने फिर सामर्थ दिया है. దేవుడు తిరిగి సామర్థ్యం ఇచ్చాడు. हमारा प्रभु अनुग्रहकारी है, लेकिन कई बार हम कठोर हो जाते हैं. మన దేవుడు కృపగలవాడే కానీ పలుమార్లు మనమే కఠినపరచబడుతుంటాం. जब प्रभु अनुग्रह देता है तो हमें भी हम्बल होकर उठाना चाहिए, हमें भी साथ देना चाहिए. దేవుడే కృప చూపించినప్పుడు మనం కూడా తగ్గించుకొని వాళ్ళను పైకి లేవనెత్తాలి. वो भाई जब उस हालत में था, ఆ సహోదరుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు हमारे पास्टर सागर ने उनको बहुत मदद किया, పాస్టర్ సాగరు అతనికి ఎంతో సహాయం చేశాడు. बहुत उनको संभाला, ఎంతో ఆయనను సంరక్షించలేక దగ్గర తీసుకున్నాడు, सहायता किया. సహాయం చేశాడు. ये सच में एक बहुत अच्छी बात है. ఇది నిజంగా చాలా మంచి విషయం. ऐसा बहुत कम लोग करते हैं. ఇలా చాలా తక్కువ మంది చేస్తారు. प्रभु ने पास्टर सागर को ऐसा मन दिया, मैं इसके लिए प्रभु को बहुत धन्यवाद देता हूँ. దేవుడు పాస్టర్ సాగర్కి ఇటువంటి మనసు ఇచ్చాడు గనుక దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. और भी लोगों ने मदद किया, ఇంకా మిగతా వారు కూడా సహాయపడ్డారు, बहुत लोगों దోహదపడ్డారు. ने प्रार्थना किया होगा. అనేకులు ప్రార్థించిండొచ్చు. सो प्रभु का धन्यवाद. కనుక దేవునికి వందనాలు. अभी मैं उनको आगे बुलाऊंगा ఇప్పుడు నేను అతన్ని నేను ముందుకు పిలుస్తాను. और हम मिलकर सब उनके लिए प्रार्थना करेंगे. మనందరం కలిసి ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. हम उनको ऑर्डिनेशन देने नहीं जा रहे, మనం ఆయనకు ఆర్డినేషన్ ఇవ్వబోవడం లేదు, वो ऑलरेडी हो चुका है, అది ఆల్రెడీ అయిపోయింది. लेकिन सेवकाई से थोड़ा रोका गया. కానీ కాస్త సేవ నుంచి ఆపడం జరిగింది. तो हम उसे रिस्टोर करने वाले हैं. మనం తిరిగి రెస్టోర్ చేస్తున్నాం, లాగా తిరిగి తీసుకొని వస్తున్నాం. जिस सेवा में वो थे उसी सेवा में रिस्टोर करेंगे. ఏ సేవనైతే అతనికి ఇవ్వబడిందో లేక ఏ సేవలోనైతే అతను ఉన్నాడో తిరిగి దాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. कुछ दिन सेवा में आगे बढ़ने के बाद, కొన్ని రోజులు సేవలో ముందుకు సాగిన తర్వాత फिर उसके बाद जो आगे का समर्पण है वो आगे करेंगे. ఇక దాని తర్వాత ముందున్నటువంటి సమర్పణ ముందు ఉంటుంది. ठीक है. सर. तो आप लोगों का जिम्मेवारी, जो यहाँ लोकल लोग हैं, కాబట్టి మీరు ఇక్కడున్న లోకల్ వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే आप उनको संभालें, మీరు ఆయనను చూసుకోండి, उनके लिए प्रार्थना करें, ఆయన కొరకు ప్రార్థన చేయండి, सेवकाई में सहयोग करें. సేవలో సహకారం అందించండి. ज़रूरत पड़े तो जाकर उनके साथ बैठकर उपवास करें, అవసరం వస్తే మీరు వెళ్ళి ఆయనతో కూర్చొని ఉపవసించండి. जाकर उनके क्षेत्र में उनकी सहायता करें, उनके साथ मिलकर सेवा करें, వెళ్ళి ఆయన చర్చ్లో ఆయనతో కలిసి సేవ చేయండి. ताकि वो भाई फिर से एक मजबूती के साथ खड़ा हो जाए. తిరిగి ఆ సహోదరుడు బలంగా దృఢంగా నిలబడినట్లుగా. तो मैं अभी चाहूँगा ब्रदर प्रेम सामने आए, ఇప్పుడు నేను కోరుతున్నాను సహోదరుడు ప్రేమ ముందుకు రావాలని. और जितने भी प्रभु के दास हैं वो भी आगे आए. ఎంతమంది అయితే దేవుని దాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. जितने भी ऑर्डिन पास्टर्स लोग हैं वो आगे आ जाए. ఎంతమంది అయితే ఆర్డినేషన్ తీసుకున్న పాస్టర్లు ఉన్నారో అందరూ ముందుకు రండి. हम मिलकर भाई के लिए प्रार्थना करें. మనందరము కలిసి సహోదరుని కొరకు ప్రార్థన చేద్దాం. आइए. आइए. इस साइड से आ गए, चेयर्स पीछे कर दो. अच्छा, दीप आ जाओ.
मैं फिर कह रहा हूँ ये ऑर्डिनेशन नहीं है, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆర్డినేషన్ కాదు. बहुत पहले ही इनको ऑर्डिनेशन मिल चुका है. చాలా ముందే ఈయనకు ఆర్డినేషన్ జరిగింది. सेवकाई में जो थोड़ा देर रोका गया, अभी उसको दोबारा रिस्टोर कर रहे हैं. సేవలో కాసేపు ఆపడం జరిగింది, దాన్ని తిరిగి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది, లేక రెస్టోర్ చేయడం జరుగుతుంది. इसके आगे का जो अभिषेक है ఇక ముందున్నటువంటి అభిషేకము वो आगे करेंगे. ఇక ముందు చేస్తాం. जहाँ पर भी इनको दिया गया था वहीं रिस्टोर करें. ఎక్కడైతే ఆయనకి ఇవ్వబడిందో అక్కడికి తిరిగి స్థాపించడం జరుగుతుంది. सब लोग पास्टर्स लोग हाथ बढ़ाकर इनके लिए प्रार्थना करें. అందరూ పాస్టర్లు ఇతని వైపు చేయి చాపి ప్రార్థన చేయండి. खड़ा करें. ప్రభు ఆయనను తిరిగి నిలబెట్టులాగున नया अभिषेक दे, ఒక నూతన అభిషేకం ఇచ్చులాగున, नया बल दे. నూతన బలం ఇచ్చులాగున. सब लोग बाकी लोग भी अपना हाथ बढ़ाकर प्रार्थना करें. మిగతా అందరూ కూడా మీ చేతులు చాపి ప్రార్థన చేయండి. हालेलुया, प्रेज द लॉर्ड. प्रभु तेरा धन्यवाद हो, प्रभु तेरी स्तुति हो. हालेलुया, హల్లెలూయా, विक्ट्री इन द ब्लड ऑफ जीसस. हालेलुया, प्रेज द लॉर्ड. बोझ के साथ प्रार्थना करें. భారముతో ప్రార్థన చేయండి. भाई ने पहले बहुत अच्छा सेवा किया, సహోదరుడు ముందు ఎంతో మంచి సేవ చేశాడు, आत्माओं को जीता है, ఆత్మలను గెలిచాడు. प्रभु की सेवकाई में आगे बढ़े हैं. ఆయన సేవ ఎంతో ముందుకు సాగింది. इन दिनों में उससे भी बढ़कर सेवा करने वाला बनना है. ఇక ముందు రోజుల్లో అంతకంటే ఇంకెక్కువగా సేవ చేసేవాడుగా కావాలి. हालेलुया, प्रेज द लॉर्ड. स्वर्गीय पिता, हम भाई प्रेम के लिए प्रार्थना करते हैं. పరలోకపు తండ్రి, మేము సహోదరుడు ప్రేమ కొరకు ప్రార్థిస్తున్నాం. स्वर्गीय पिता, आप इन्हें शुद्ध करें. ప్రభు, పరలోకపు తండ్రి, మీరు ఇతన్ని శుద్ధీకరించండి, प्रभु संपूर्ण रीति से नया बनाए. సంపూర్ణ రీతిగా నూతన పరచండి. प्रभु तूने पहले ही क्षमा किया है. ప్రభు, మీరు ముందు ఇతన్ని మీరు క్షమించారు. प्रभु तूने अगुवाई किया, एक नया मौका इनको देना चाहिए. ప్రభు, ఒక నూతన అవకాశం ఇవ్వాలని మీరు ప్రభు చెప్పారు. प्रभु आप पूर्ण रीति से नया करें. ప్రభు, మీరు పూర్ణ రీతిలో నూతన పరచండి. प्रभु एक नया टीका दें. ఒక ప్రభు కొత్త సూచన ఇవ్వండి. स्वर्गीय पिता परमेश्वर संपूर्ण नया बनाकर इन दिनों में भरपूरी के साथ इस्तेमाल करें. ప్రభు, నూతన పరిచి ఈ దినాల్లో సంపూర్ణ నింపుదలతో మీరు వాడుకోండి నాయన. सेवकाई के लिए एक नया अभिषेक दे. సేవ కొరకు నూతన అభిషేకం ఇవ్వండి. प्रभु जो सेवकाई से रोका गया, हम उसको रिस्टोर करते हैं. ఏ సేవ నుంచి అయితే ఆపామో తిరిగి ప్రభు పునఃస్థాపిస్తున్నాం. पिता पुत्र पवित्र आत्मा के नाम से उसी सेवकाई में हम दोबारा स्थापित करते हैं. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇతనికి మునుపు ఇవ్వబడిన సేవలో తిరిగి స్థాపిస్తున్నాం. प्रभु अब के बाद से लेकर प्राण देने तक वफादार रहने के लिए तेरे दास को तू कृपा दे. ఇది మొదలుకొని ప్రాణము పోయేంత వరకు నమ్మకంగా ఉండడానికి నీ దాసునికి కృప దయచేయి నాయన. तेरे आत्मा के अधीन चलते हुए बहुतों के छुटकारे के लिए तू इस्तेमाल करना. ప్రభువా, నీ వెంట నడుస్తూ అనేకులను విడిపించడానికి ప్రభు కృపను అనుగ్రహించు. प्रभु अभिषेक देख के तू लेकर चलना. అభిషేకం ఇచ్చి ప్రభును నడిపించు. प्रभु तेरा अनुग्रह इसके जीवन में हमेशा बना रहे. నీ కృప ఈయన జీవితంలో నిత్యం ఉండును గాక. प्रभु यीशु मसीह के नाम से मांगते हैं. ప్రభుని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. आप लोग जितनों ने प्रार्थना किया है, మీరు ఎంతమంది అయితే ప్రార్థన చేశారో आपका जिम्मेवारी है इनको खड़ा करना है. మీ యొక్క బాధ్యత ఉన్నది ఈయనను నిలబెట్టడం.